ఎస్ఎల్ఆర్ న్యూస్ కు స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. తిరుపతి జిల్లా రైల్వే కోడూరు వార్తలు. రైల్వే కోడూరు నియోజకవర్గంలో క్షేత్రస్థాయి పర్యటన. జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్. జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు, ప్రజాసేవల అమలు పరిస్థితులను ప్రత్యక్షంగా పరిశీలించేందుకు తిరుపతి జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ రైల్వే కోడూరు నియోజకవర్గంలో క్షేత్రస్థాయిలో విస్తృతంగా పర్యటించారు. తిరుపతి ఆర్డీఓ రామ్మోహన్తో కలిసి వివిధ ప్రాంతాలను సందర్శించి సంబంధిత శాఖల అధికారులకు దిశానిర్దేశం చేశారు. పర్యటనలో భాగంగా శెట్టిగుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అక్కడ చికిత్స పొందుతున్న రోగులతో మాట్లాడి అందుతున్న వైద్య సేవలపై వివరాలు తెలుసుకున్నారు. వైద్య సేవలు సమర్థంగా అందుతున్నాయా, ఔషధాలు అందుబాటులో ఉన్నాయా అనే అంశాలను పరిశీలించారు. ఆసుపత్రికి వచ్చే ప్రతి ఒక్కరికీ సమయానుకూలంగా నాణ్యమైన వైద్య సేవలు అందించాలని సిబ్బందికి స్పష్టం చేశారు. అవసరమైన సదుపాయాలు, పరిశుభ్రత, సేవల నాణ్యతపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సూచించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సంబంధించిన అభివృద్ధి పనులు, వ్యవసాయ రంగ అభివృద్ధి, ఆరోగ్య సేవల మెరుగుదల వంటి అంశాలపై జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తోందని తెలిపారు. క్షేత్రస్థాయి పర్యటనల ద్వారా సమస్యలను గుర్తించి వెంటనే పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉద్యానవన శాఖాధికారి దశరథరామిరెడ్డి, డిఎంఎన్హెచ్ఓ బాలకృష్ణ నాయక్, రైల్వే కోడూరు తహసీల్దార్ అమరనాథ్, సంబంధిత శాఖల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఓబులవారిపల్లి మండలం మంగంపేటలోని ఏపీఎండీసీ గనులను పరిశీలించిన కలెక్టర్ గనుల నిర్వహణ, ఉత్పత్తి, భద్రతా చర్యలు, పర్యావరణ పరిరక్షణ అంశాలపై చీఫ్ ప్రాజెక్ట్ అధికారి గోపినాథ్తో సమీక్షించారు. స్థానిక ప్రజలకు కలిగే ప్రయోజనాలపై ప్రత్యేకంగా దృష్టి సారించాలని సూచించారు. ఓబులవారిపల్లి వద్ద లేఅవుటును కూడా పరిశీలించారు. నమస్కారమండి. నా ఛానల్ మీకు నచ్చితే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోకి లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. మీ సపోర్ట్ నాకు చాలా ముఖ్యం. థ్యాంక్ యూ.